మరి 65 సంవత్సరాల మీ యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో మీరు ఎదుర్కొన్నటువంటి పోరాటాలు, ఆశీర్వాదాలు, దేవునితో నడిచినటువంటి మీ యొక్క యాత్ర ఎంతో ప్రత్యేకమైంది, విశేషమైంది. ఈనాడు క్రైస్తవ సంఘ చరిత్రలో కూడా అవును, కొంతవరకు మాకు అర్థమైంది. ఇంకెన్నో సంగతులు మాకు తెలియని పరిస్థితి ఉన్నదని అర్థమవుతుంది. అయితే దీన్నంతటిని బట్టి మేము ఎంతోసేపు మిమ్మల్ని అడగాలి, మాట్లాడాలి, కానీ ఉన్న సమయాభావాన్ని బట్టి దీని గురించి మీరు చెప్తారని ఆశిస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్న నా జీవిత మహాప్రస్థానం. ఈ మహాప్రస్థానం అనేది ముందు మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు, శ్రీశ్రీ గారు ఉపయోగించారు. ఆయన రాసినటువంటి వచన కవిత సంకలనం పేరు మహాప్రస్థానం. ప్రస్థానం అంటే ఒక స్థానం నుండి ఇంకో స్థానానికి కదులుతూ, మళ్ళీ ఇంకో స్థానానికి కదిలి వెళుతూ, మళ్ళీ ఇంకో స్థానానికి కదిలి వెళుతూ ఉండే నిరంతర యాత్ర అన్నమాట. ప్రస్థానం అంటే కదులుతూ ముందుకెళ్ళడం. మహాప్రస్థానం అంటే ఇక ఆయన ఏంటంటే రాతి యుగం నుండి, మూఢనమ్మకాల యుగం నుండి ఇప్పుడు వాస్తవాల యుగం, హేతువాద యుగంలోకి మానవ జాతి వెళుతుంది. ప్రస్థానం అని ఆయన ఆ కాంటెక్స్ట్లో, ఆ మీనింగ్తో ఆయన ఆ మాట వాడారు. ప్రస్థానం అని ఎక్కువ ఆ మాటకు శ్రీశ్రీ గారి ద్వారా బాగా ప్రఖ్యాతి లేక ప్రాచుర్యం వచ్చింది. ఇప్పుడు నా జీవిత ప్రస్థానం గురించి మీరు అడుగుతున్నారు సార్. 65 ఏళ్ళు అంటే ఇందులో నా జీవితంలో యేసుకు దూరంగా, యేసు లేకుండా నేను బ్రతికిన జీవితం అంటూ నాకు లేనే లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి యేసు ప్రభువుతో నేను మాట్లాడుతున్నాను. ఆయన మీద విశ్వాసం కలిగి, ఆయనే నాకు దిక్కు, ఆయనే నాకు ఆధారం, నా ఉనికికి ఆయన కారణభూతుడు. ఆయన నన్ను ఎందుకు పుట్టించాడో ఆయన ఉద్దేశం నెరవేర్చడమే నా బ్రతుకి పరమార్థం. లేకపోతే నేను ఉండడంలో అర్థం లేదు అనే ఒక కాన్సెప్ట్తోనే నేను పెరిగాను. మా అమ్మ, మా తల్లి సంఘం, ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం పెద్దలు అలా మాకు నూరిపోశారు. నాకు స్వతంత్ర ఆలోచన లేకుండా ఇంకా దేవుడే సర్వస్వము అన్నట్టుగా నన్ను పెంచడం, నన్ను బ్రెయిన్ వాష్ చేయడము, ఇది కరెక్ట్ కాదు కదా. మరి ప్రతి వ్యక్తికి సొంత ఆలోచన అనేది ఉండాలి కదా అని అనుకునే హేతువాద మిత్రులు ఉన్నారు. కానీ నేనైతే చాలా కృతజ్ఞుడిని దేవునికి. నా సొంత ఆలోచన అంతా దుర్మార్గమైన ఆలోచన, హింసాత్మకమైన ఆలోచన, పగ, ప్రతీకారం. ఇక ఇప్పుడు న్యాయం అనేది ఉంది, సెన్స్ ఆఫ్ జస్టిస్. ఆ సెన్స్ ఆఫ్ జస్టిస్ కొరకు దుర్మార్గులను ఊచకోత కోస్తూ వెళ్ళిపోవాలి అనే ఒక తీవ్రవాద ధోరణి, ఉగ్రవాద ధోరణి, అలాంటి భావజాలం. నేను అట్లాంటి పనులు చేయలేదు. నేను అలాంటి పార్టీలతో కానీ, అలాంటి సంస్థలతో కానీ ఎప్పుడూ సహవాసం చేయలేదు. కానీ నాకు సహజంగా నాకు వచ్చే తలంపులు అటువంటివి. నేను పెద్దవాడిని అయ్యాక అలాంటి సంస్థలు ఉన్నాయని విన్నప్పుడు, అరే నేను కూడా చిన్నప్పుడు ఇట్లాంటి ఐడియాలజీ కలిగి ఉన్నాను కదా అని నేను అప్పుడు కనెక్ట్ చేసుకున్నా. కానీ నాకెవరు అట్లాంటి వాళ్ళు స్నేహితులు లేరు. ఓకే, ఎట్లా ఉంటారు? నేను పుట్టింది ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘము, భక్తుల కుటుంబము. 4 తరాల నుంచి మా తాతలు ముత్తాతలందరూ దేవుని సేవకులే. కాబట్టి నాకు వాళ్ళ సహవాసం ఎప్పుడు లేదు. కానీ నాకు స్వతంత్రంగానే అట్లాంటి ఆలోచన ఉంది. గనక పెద్దలు నాకు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, సామెతలు 22:6వ వచనం ప్రకారం నేను ఎలా ఆలోచించాలో, నా బ్రతుకును ఏ పట్టాల మీద నడిపించుకోవాలో వాళ్ళు సరిగ్గా నాకు చెప్పి ఆ పట్టాల మీదకి ఎక్కించారు. పెద్దలు నేర్పిన మార్గంలో నేను యేసయ్యను ప్రేమిస్తూ ఇప్పటిదాకా బ్రతికాను. దాదాపుగా ప్రభువుతో నేను నడిచిన
కాలం ఇప్పుడు 65 అంటున్నా కదా, అటు ఇటుగా దాదాపు 60 సంవత్సరాలు దేవునితో నేను నడిచాను. నేను చాలా సంతోషిస్తున్నా, చాలా గాయాలు పొందాను. మనిషి అన్నవాడు ఎన్ని గాయాలు పొందాలో, ఎన్ని గాయాలు పొందే అవకాశాలు, అన్ని గాయాలు నేను పొందాను. సువార్త కొరకు శారీరకంగా నేను కొట్టబడ్డాను. చావు దెబ్బలు కొట్టారు నన్ను. తర్వాత నా కుటుంబం కూలిపోయింది. కూలిపోయినటువంటి కుటుంబం, నేను బ్రతకడానికి అసలు నాకు అవకాశం లేదు. నేను వేదనతోనే చచ్చిపోతానేమో అనుకున్న వేదనలో మళ్ళీ ఒక స్త్రీమూర్తి దేవతలాగా నా యొక్క జీవితంలో ప్రవేశించి నాకు కొత్త లైఫ్ ఇచ్చింది ఆమె. ఇవాళ ఓఫిర్ మినిస్ట్రీస్ బ్రతుకున్నది, నేను బ్రతుకున్నాను. ఇంత పరిచయం ఉందంటే నా జీవితంలో ప్రవేశించినటువంటి నా లీగల్ సెకండ్ వైఫ్, చట్టబద్ధమైన నా రెండవ భార్య కారణం. ఆమెకు నేను అప్పుడు ఇప్పుడెప్పుడు కృతజ్ఞుడిని. కానీ ఏం జరిగిందో తెలియదు. అంతు చిక్కని కారణాలతో ఆమె కూడా నాకు దూరం అయిపోయింది. 2 సార్లు మళ్ళీ గాయపడ్డాను నేను. తర్వాత ఇంకా ఎన్నో రకాల నా మీద మంత్రశక్తులు ప్రయోగించారు. చావు దగ్గరికి వెళ్ళిపోయా చాలాసార్లు. 18 సార్లు నా మీద హత్యా ప్రయత్నాలు చేశారు. మంత్రాల ద్వారా కానీ, విష ప్రయోగం కానీ, ఇలాగా ఎన్నో. కానీ ఇన్ని బాధల మధ్యలో నాకు పిల్లలంటే పిచ్చి ఇష్టం అనేది అందరికీ తెలుసు. నా సొంత పిల్లలే నాకు దూరం అయిపోయారు. దేవుణ్ణి ప్రార్థన చేశాను, నా పిల్లల్ని నేను పెంచుకుంటానయ్యా. మా అమ్మ నన్ను ఎలాగ నీ మార్గంలో పెంచింది. నా పిల్లలను నేను బాల్యం నుండి భక్తిలో, రక్షణార్థ జ్ఞానంలో పెంచాలని దేవుణ్ణి కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. కానీ దేవుడు ఆ విషయం నాకు మంజూరు చేయలేదు. నా పిల్లలు నాకు దూరంగానే పెరిగారు. కనుక అన్ని విషయాలలో గాయపడ్డాను. కానీ ఇప్పుడు కూడా నాకున్న ఒకే ఒక్క సంతోషం ఏంటంటే, నా బ్రతుకు బండి సరైన పట్టాల మీద నడిచింది. చిన్ననాటి నుండి ఇప్పటిదాకా, పెళ్ళి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత, మళ్ళీ 2 సార్లు వివాహ విషయాల్లో గాయపడిన తర్వాత, నేనైతే సువార్త చెప్పని రోజు ఒక్కటి కూడా లేదు. నా తలకాయ పగలగొట్టిన ఆ దెబ్బలు తిన్న ఆ సమయంలో సువార్త కొరకు పోయి దెబ్బలు తిన్నాను. గాంధీ హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడ నర్సులకు సువార్త చెప్పాను, డాక్టర్లకు చెప్పాను. నేను పచ్చి గాయాలతో నడిచి వెళ్ళి పక్కనున్న వార్డుల్లో ఉన్న వాళ్ళకు సువార్త చెప్పాను. నా పళ్ళు రాలిపోయినప్పుడు, కొట్టినప్పుడు, ఇదంతా పెట్టుడు పళ్ళు, డెంచర్స్. నేను చూయింగ్ గమ్ నమిలి దాన్ని ఎండబెట్టి దాన్ని పన్ను ఆకారం చేసుకొని అక్కడక్కడ సందుల్లో దాన్ని ఎక్కడ సందులు ఉన్నాయి అతికించుకొని ఆ పచ్చి గాయాలతోనే పోయి ప్రైజ్ ది లార్డ్ ఫెలోషిప్లో వాక్యం చెప్పాను. నన్ను చూడడానికి డాక్టర్ ఇంటికి వస్తే ఏంటంటే, లేడండి, ఎక్కడున్నాడంటే వాక్యం చెప్తున్నాడు అంటే ఆయన కోప్పడ్డాడు. పిచ్చి పట్టిందా ఏంటంటే, ఇప్పుడు పోయి బోధ చేయడం అవసరమా, ఆయనకు రెస్ట్ అవసరం అంటే, లేదు, సువార్త చెప్పకుండా ఒక్కరోజు కూడా నేను బ్రతకను. అట్లా ఉంటే చచ్చిపోతే మంచిది. సువార్త చెప్పని రోజు నేను చచ్చిపోవాలి, పైకి వెళ్ళిపోవాలంటే, ఉంటే భూమి మీద ఉంటే సువార్త చెప్పాలి అని నా తీర్మానం. అలాగా నా లైఫ్లో సువార్త చెప్పని రోజు ఒకటి లేదు. నేను ఫుల్ టైం మినిస్ట్రీకి రాకముందు కూడా నేను సంధ్య మేలుకో నరులారా శ్రీ క్రీస్తునాథుడే మోక్షపు మార్గం అని ఒక పాట రాశాను. సువార్త సందేశాత్మక గీతాలు రాసేవాడిని, పాడేవాడిని, చెప్పేవాడిని. కరపత్రం రాసి అప్పుడు శుభవార్త అనే పేరుతో ప్రింట్ చేసి కొన్ని వేల కరపత్రాలు పంచాను. ఈసీఐలో జాబ్ చేస్తూ, ఫుల్ టైం సేవకుని కాదు, అయినా సరే సువార్త ప్రకటించాను. అంటే నా లైఫ్లోనే
సువార్త చెప్పని రోజు లేదు, దేవునితో మాట్లాడని రోజు లేదు, ప్రార్థన చేయని రోజు లేదు, బైబిల్ చదవని రోజు లేదు. సో ఐఎమ్ అన్ అడిక్ట్ టు గాడ్, ఐఎమ్ అన్ అడిక్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ద హోలీ బైబిల్. I am an addict to the prayer room. I am an addict to the practice of preaching the gospel. తర్వాత దీని యొక్క బై ప్రోడక్ట్ ఏమిటంటే ఐఎమ్ అన్ అడిక్ట్ టు ఫైట్ అగెయిన్స్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్జస్టిస్ ఇన్ ఎనీ ఫార్మ్ అండ్ షేప్. అన్యాయానికి వ్యతిరేకంగా కూడా నేను పోరాడతాను. అయితే ఒక భక్తుడిగా పోరాడతా, హింసాత్మకంగా కాదు, చట్ట ప్రకారం. ఎక్కడ అన్యాయం కనపడినా దాన్ని ప్రతిఘటించాలి అనేది నా రక్తంలోనే వచ్చినటువంటి తత్వం, మా అమ్మ నేర్పిన పాఠం. సో ఇది 65 సంవత్సరాల ప్రస్థానం. నేను బాలుడిగా, యవనస్తుడిగా, బ్రహ్మచారిగా, తర్వాత గృహస్థాశ్రమం, వివాహితుడిగా, బిడ్డల తండ్రిగా, తర్వాత మళ్ళీ భార్య విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఒంటరి జీవితం. మరి ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని నేను విడమర్చి చెప్తుంటే క్రైస్తవ నాయకులే నాకు అన్యాయంగా నాకు శత్రువులు అయిపోయి నన్ను ద్వేషించి నా మీద నిందా ప్రచారాలు చేసి అలా చేసి అదొక గాయము. నన్ను ఆర్ఎస్ఎస్ వాళ్ళు, మతోన్మాదులు, అన్యమతస్థులు నన్ను గాయపరిచింది ఒక 2%. నా గాయాలలో 98% క్రైస్తవులు చేసిన గాయాలే. అయినా సరే మరి వాళ్ళంతా కలిసే క్రీస్తు శరీరం, వాళ్ళకి నేను చేయాల్సిన సేవ చేస్తూనే ఉన్నాను. సత్యాన్ని వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అన్యాయంగా నా పట్ల ప్రవర్తిస్తే న్యాయపీఠం ఉండదు కదా, తీర్పు ఉందిగా, అదొక ఆదరణ నాకు. సో I am a man who loved everybody and was hated by everybody. అందరినీ ప్రేమించి అందరి చేత ద్వేషించబడి అందరికీ సేవ చేస్తూ దేవుడొక్కడే నాకు నిజమైన సహాయకుడిగా ఆయన కౌగిట్లో ఒదిగిపోయి నేను బ్రతికాను ఇంతకాలం 65 సంవత్సరాలు. అయితే దేవుని మీద ఆనుకున్నందుకు నేను అలసిపోలేదు, బ్రతుకు పోరాటంలో నేను అలసిపోలేదు. ఇంకొక 60 ఏళ్ళు, ఇంకో 70 ఏళ్ళు, ఇంకో 100 ఏళ్ళు బ్రతికేంత దమ్ము, సత్తా, ఆత్మవిశ్వాసం నాకుంది. ఐ కెన్ స్టార్ట్ ఆల్ ఓవర్ అగెయిన్. మళ్ళీ మొదలుపెట్టి ఇంత పోరాటం మళ్ళీ చేసి ఇన్ని గాయాలు పొంది మళ్ళీ ఇంత పోరాటం, ఇంత సువార్త పోరాటం, అనేకుల రక్షణ కొరకైన పోరాటం, ప్రార్థనా పోరాటం చేయడానికి ఫ్రెష్గా ఉంది. నా అంతరంగ పురుషుడి స్థితి ఎలాగుందంటే తాజాగా ఉన్నాను. నాకు ఏమి అలసట అనేది లేదు, ఎందుకంటే యెహోవా కొరకు కనిపెట్టువారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక సాగిపోదురని యెషయా 40వ అధ్యాయము చివరి వచనంలో రాయబడి. ఆ మాటకు నేను సజీవ తార్కాణం. సో ఐఎమ్ సో హ్యాపీ. నేను చిన్నతనంలోనే సైతాన్ వచ్చి నన్ను ముట్టుకోకముందే యేసయ్య నన్ను పట్టుకున్నాడు. దానికి కారణం మా నాన్నగారు, మా అమ్మ.